పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54:10. ఈ వచనం దేవుని యొక్క ప్రేమ మరియు విశ్వాసనీయతను గురించి మాట్లాడుతుంది. దీని అర్థమేమిటంటే, పర్వతములు తొలగిపోయినను. పర్వతాలు చాలా పెద్దవి మరియు స్థిరమైనవి. అవి కదలడం చాలా కష్టం. ఇక్కడ దేవుడంటున్నాడు, ఒకవేళ పర్వతాలే కదిలిపోయినా నా ప్రేమ మాత్రం నిన్ను విడిచిపోదు. మెట్టలు తత్తరిల్లినను. మెట్టలు కూడా కొండల్లాంటివే, కాకపోతే అవి కొంచెం చిన్నవిగా ఉంటాయి. అవి కూడా కదలడం కష్టం. ఒకవేళ అవి కూడా కదిలిపోయినా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు. దేవుడు మనకు ఏమి చెబుతున్నాడు? దేవుడు మనకు ఈ వచనంలో గొప్ప నిరీక్షణనిస్తున్నాడు. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని ప్రేమ మాత్రం మనల్ని విడిచిపోదు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఈ వచనం మనకు ధైర్యాన్నిస్తుంది. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ఒంటరిగా లేమని గుర్తుంచుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడు మరియు ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపోడు. ఈ వచనం మనకు దేవునిపై విశ్వాసముంచాలని చెబుతుంది. మనం దేవునిపై నమ్మకం ఉంచితే ఆయన మనకు సహాయం చేస్తాడు మరియు మనల్ని కష్టాల నుండి బయటపడేస్తాడు. కష్టాలలో దేవుని ప్రేమ. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ఒంటరిగా ఉన్నామని అనుకోవచ్చు. కాని దేవుడు ఈ వచనం ద్వారా మనకు భరోసా ఇస్తున్నాడు. పర్వతాలు కదిలిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన ప్రేమ మాత్రం మనల్ని విడిచిపోదు. మన కష్టాలలో దేవుడు మనతో ఉంటాడు మరియు మనకు సహాయం చేస్తాడు. విశ్వాసనీయత. దేవుడు ఎల్లప్పుడూ నమ్మదగినవాడు. ఆయన తన వాగ్దానాలను ఎప్పటికీ మరువడు. ఈ వచనంలో ఆయన తన కృప మనల్ని ఎప్పటికీ విడిచిపోదని వాగ్దానం చేస్తున్నాడు. మనం దేవునిపై విశ్వాసముంచితే ఆయన మనల్ని ఎప్పటికీ నిరాశపరచడు. నిరీక్షణ. ఈ వచనం మనకు నిరీక్షణను ఇస్తుంది. మన జీవితంలో పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం నమ్మవచ్చు. ఆయన మనల్ని కష్టాల నుండి బయటపడేస్తాడు మరియు మనకు మంచి భవిష్యత్తును ఇస్తాడు. ఈ వచనాన్ని మన జీవితంలో ఎలా అనుభవించాలి? దేవునిపై విశ్వాసముంచండి. దేవునిపై పూర్తి విశ్వాసముంచండి. ఆయన తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేరుస్తాడని నమ్మండి. ప్రార్థించండి. దేవునితో మాట్లాడండి. మీ కష్టాలను ఆయనకు తెలియచేయండి. ఆయన మీకు సహాయం చేస్తాడని నమ్మండి. బైబిల్ చదవండి. బైబిల్ దేవుని వాక్యం. దానిని చదవడం ద్వారా మీరు దేవుని గురించి మరింత తెలుసుకోవచ్చు మరియు ఆయన ప్రేమను అనుభవించవచ్చు. ఇతరులకు సహాయం చేయండి. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు దేవుని ప్రేమను ఇతరులకు పంచవచ్చు. ఉదాహరణ, ఒక వ్యక్తి తన ఉద్యోగం కోల్పోయాడు. అతను చాలా నిరాశపడ్డాడు మరియు తన భవిష్యత్తు గురించి భయపడ్డాడు. కాని అతని వచనాన్ని గుర్తు చేసుకున్నాడు మరియు దేవునిపై విశ్వాసముంచాడు. అతను దేవునికి ప్రార్థించాడు మరియు ఉద్యోగం కోసం ప్రయత్నించడం కొనసాగించాడు. చివరికి అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానానికి నీకు ధన్యవాదాలు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పిన నీ మాటలు మాకు ఎంతో ధైర్యాన్ని, నిరీక్షణను ఇస్తున్నాయి. మా జీవితంలో కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు, మేము ఒంటరిగా ఉన్నామని, నిస్సహాయులమని భావించినప్పుడు నీవు మాతో ఉంటావని, నీ కృప మమ్మల్ని ఎప్పటికీ విడిచిపోదని మేము నమ్ముతున్నాము. ఈ రోజు మేము నిన్ను మరింతగా విశ్వసించాలని, నీపై ఆధారపడాలని నిర్ణయించుకున్నాము. మా బలహీనతలో నీవు మాకు బలంగా ఉంటావని, మా కష్టాలలో నీవు మాకు సహాయం చేస్తావని మేము నమ్ముతున్నాము. నీవు మాకు ఇచ్చిన బహుమతులకు, ఆశీర్వాదాలకు నీకు ధన్యవాదాలు. మా జీవితంలో ప్రతి మంచి విషయం నీ కృప ఫలితమే అని మేము నమ్ముతున్నాము. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు ధన్యవాదాలు. ఆమెన్.